అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు డేట్ సెప్టెంబర్ 9th. రాష్ట్ర రాజకీయాల్లోనే మర్చిపోలేని రోజు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఆయనకి మనోధైర్యం ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్తుంటే హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ లోనే ఆపేయడం. దాని తర్వాత ఆహ్, కారులో వెళ్తుంటే జగ్గయ్యపేట దగ్గర ఆపేసి వెళ్ళనివ్వకుండా చేయడం. ఆ ఒక్క ఇన్సిడెంట్ రాష్ట్ర రాజకీయాల్ని తారుమారు చేసింది. దాని తర్వాత రోజు నాడు జైలుకి వెళ్లి చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలుస్తూ కూటమిని ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. సో దీని గురించి చర్చించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన సీనియర్ నాయకులు. దీనిపై మనతో పాటు చర్చించడానికి ఉన్నారు సీనియర్ జనసేన నాయకులు సెల్ఫ్ వెంకటేశ్వర గారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఈ రోజు సెప్టెంబర్ 9th ఏ జన సైనికుడు కూడా మర్చిపోలేని రోజు. ఎందుకంటే ఆ రోజు అప్పటికి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ లో ఉన్నారు. ఆ రోజు కూడా ఎక్కడ పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేస్తారా చిన్న అనుమానం వచ్చింది అంతే. కానీ జన సైనికులంతా ఒక మహాసముద్రంలో వెళ్ళి ఆయనకు అండగా ఉన్నారు. ఆ ఆ అనుభవం గురించి మీరేం చెప్తారు సార్? ఆ రోజు అంటే ఈ రోజు ఒక చరిత్రను సృష్టించడానికి పునాది పడిన రోజు అది. అవును ఎవరు సార్. ఊహించలేదు. చరిత్ర తిరగ రాస్తారని, పునాది పడుతుందని ఎవరు ఊహించలేనిది. కానీ జన సైనికులందరూ ఊహించింది. ఎందుకంటే మా నాయకుడు ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకున్నా ఆ డెసిషన్‌కి వెన్నంటి ఉండే వాళ్ళమే జన సైనికులం. ఓకే. కాబట్టి ఆ రోజు వాళ్ళ గొయ్య వాళ్ళ చేతులతో వాళ్ళే తవ్వుకున్నారు. ఎందుకంటే ఒక సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం యాహ్! నిరంకుశత్వ పాలనకి పరాకాష్ట అది. దానికి వెన్నుదన్నుగా పార్టీలకు అతీతంగా ఒక నాయకుడిని అరెస్ట్‌ని ఖండిస్తూ వారికి సంఘీభావం తెలపడానికి మా నాయకుడు హైదరాబాద్‌లో బయలుదేరితే మేమందరం ఎయిర్‌పోర్ట్‌లో ఎదురు చూస్తున్నామండి. హ్మ్. మాకు టైమ్ ఇచ్చారు. వస్తున్నారని చెప్పారు. మేమందరం ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నాం. ఎయిర్‌పోర్ట్‌లో ఉంటే రాలేదు. ఏంటి రావట్లేదు, ఇంకా రావట్లేదు, ఫ్లైట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదంటే, అక్కడ ఫ్లైట్ ఎక్కనివ్వకుండా ఫ్లైటోళ్ళకి తప్పుడు సమాచారం, పైలట్‌కి తప్పుడు సమాచారం ఇచ్చి, హ్మ్. ఇక్కడ గొడవలు జరిగిపోతున్నాయి. ఇప్పుడు ఫ్లైట్ ఎళ్తే ఇంకా గొడవలకి ఆర్జం పోసినట్టు అవుద్ది. పవన్ కళ్యాణ్ గారి ఫ్లైట్ ఎగరకూడదని చెప్పి, హ్మ్. వారికి సెంట్రల్ గవర్నమెంట్‌కి ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ఏవియేషన్ డిపార్ట్‌మెంట్‌ని కట్టడి చేసి, ఆయన చేతుల్లోకి తీసుకొని, అధికారం ఉంది కదా అని ఆ రోజున ఫ్లైట్ క్యాన్సిల్ చేయడం జరిగింది. హ్మ్. ఇమ్మీడియేట్‌గా మా నాయకుడు అక్కడి నుంచే కారులో నేరుగా రాజమండ్రి రావడానికి బయలుదేరారు. హ్మ్. అలా వస్తున్నప్పుడు కూడా ఎన్నో అడ్డంకులు సృష్టించారు. ఓకే జగ్గయ్యపేట సార్. మన టోల్ గేట్ ఉంటది. ఆంధ్రాకి, తెలంగాణకి టోల్ గేట్ దగ్గర ఒక అవును. సడెన్‌గా వాళ్ళ పోలీసులను తీసుకొచ్చి నేషనల్ హైవేని ఎప్పుడూ కూడా ఏ హ్మ్. పరిస్థితుల్లోనూ గవర్నమెంట్ నిర్బంధించిన దాఖలాలు ఎక్కడా లేవు. కానీ అది. మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆనాడు దాన్ని హ్మ్. ప్రభుత్వం చేతిలోకి తీసుకొని రోడ్డుని బ్లాక్ చేయడం జరిగింది. అక్కడే ఓకే. మా నాయకుడు నిరసన తెలిపారు. సార్ ఆ ఆ ఆ రోజు నిరసనలో సార్ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద పడుకున్నారో లేదో కానీ, ఏ ముహూర్తాన పడుకున్నారు కానీ, ఇప్పుడు ప్రెజెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి రోజు నిద్ర పట్టలేని పరిస్థితి సార్. అంటే 151 సీట్ల నుంచి డైరెక్ట్ గా 11 సీట్లకి మధ్యలో 5 ఎగిరిపోయింది. డైరెక్ట్ గా 11 సీట్లకు వచ్చేసారంటే ఇది చాలా కీలకమైన సంఘటన అని ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు. అంటే మీలాంటి రాజకీయ విశ్లేషకులు అందరూ ఏం చెప్తారంటే ఆ రోజు సెప్టెంబర్ 9, 2023 రోజు నాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అత్యంత తప్పు ఏదైనా ఉందంటే అది అలా ప్రవర్తించడమే. దానికి మీరేమంటారు సార్? సింపుల్ అండి. ఇప్పుడు మ ఏ కర్మ అంటారు చూసారా? కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి భారతదేశంలో, ప్రపంచంలోను కూడా ఆ హ్మ్. టైంకి ఆ నిర్ణయాలు కర్మ వెనక నుంచి వచ్చేటప్పటికి ఆ నిర్ణయాలు అలా ఆటోమేటిక్‌గా జరిగిపోతాయండి. తప్పిదాలు ఆటోమేటిక్‌గా వన్ బై ఎంత నిరంకుశుడు హిట్లర్ ఏమయ్యాడండి? హిట్లర్ చాలా బలవంతుడు. కానీ ఏమయ్యాడు? అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నాకింక తిరుగులేదు. 30 ఏళ్ళు నేనే అధికారంలో ఉంటాను. నేను ఏది చెప్తే అదే శాసనం. నా మాటే హ్మ్. శాసనం అన్నట్టుగా ఆయన ప్రవర్తించి తన తొయ్యదాను స్వయాన తవ్వుకుని ఎవరి మాట హ్మ్. చాలా మంది చెప్పారంటండి ఆళ్ళకి. చెప్పినా కూడా ఎవరి మాట ఇనడు గదండీ ఆయన. ఆయన అవును. ఒక నిరంకుశుడు. ఆయన ఏమనుకుంటే అది జరగాలి. కన్న తండ్రినే ఎదిరించిన వాడికి ఇదో లెక్కండి. ఆహ్, హ్మ్. ఎక్కడున్నారో రాజశేఖర రెడ్డి గారు. ఆ రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల ఆయన ట్యాగ్ పట్టుకొని వచ్చిన నాయకుడే గాని, ఆయన రాజకీయ నాయకుడు కాదు కదండీ. హ్మ్. అప్పటికప్పుడు పారాచ్యూట్‌లో దిగిపోయిన నాయకుడది.
ఆ విధంగా ఆయనకి అధికారం వచ్చేటప్పటికి ఆయనకి ఏం చేయాలో అర్థం అవక ఆ నిర్ణయం తీసుకున్నారు. దాని పర్యవసానమే ఈ కూటమి ప్రభుత్వం రావడానికి మూల కారణమైంది. సార్ కరెక్ట్ గా ఇదే రోజు నాడు అంటే 2 సంవత్సరాల ముందు చాలా ఇబ్బంది పడ్డారు. మీ జన సైనికులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. కానీ కట్ చేస్తే 2 ఏళ్ల తర్వాత ప్రజెంట్ మనం ఈ రోజు మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఆయన మన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతేకాకుండా పిఠాపురం నియోజకవర్గ ప్రజల్ని సొంత కుటుంబంలా చూసుకుంటున్నారు. సార్ మీ నాయకుడి పరిపాలన గురించి మీరు ఏం చెప్తారు అసలు? చాలా సింపుల్ అండి. ఆయన ఆయన డౌన్ టు ఎర్త్ ఉంటారు ఆయన. ఇక్కడే కదండి, విశాఖ విమానాశ్రయంలో కూడా రాకుండా అడ్డుపడి ఉమ్, కష్టపడి వచ్చిన తర్వాత విశాఖపట్నంలో స్తంభింపజేస్తే విశాఖ ప్రజలందరూ కూడా ఆ రోజు బ్రహ్మరథం పట్టారు. ఆ రోజు మా అందరి మీద కేసులు పెట్టారు. 307 కేసులు, 2 కేసులు పెట్టారు నా మీద. ప్రతి ఒక్కళ్ళ ఉమ్, మీద కేసులు పెట్టారు. నేనంతా మీడియా చూస్తున్నాను. ఎక్కడో నేను ఫ్రంట్ మీడియా దగ్గర ఉంటే ఉమ్, నా మీద ఆదర్శ్ లో చేర్చి ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో ప్రతి నాయకుడి మీద 2 బలమైన నాయకులు అందరి మీద 2 కేసులు పెట్టారు. మామూలు కార్యకర్తల మీద కూడా 307 కేసులు పెట్టారు. ఎంత దుర్మార్గం ఉమ్, అంటే ఆ పైచారిక ఆనందం ఎట్లా పొందారేంటో గానీ వాళ్ళని చూసి రాజకీయాన్ని రాజకీయంగా చేయాలి గానీ ఆయన అట్లా ఎప్పుడూ చేయలేదండి. కక్ష సాధింపు చర్య గాని నేనేం చెప్తే అది జరగాలి. ఒక ఐపీఎస్ అధికారి అయితే పవన్ కళ్యాణ్ గారు మేము పక్కనే ఉన్నాం. చెయ్యి ఉమ్, మీద చెయ్యి పెట్టి మీరు కూర్చోండి, దండం పెట్టొద్దు, కూర్చోండి కూర్చోండి అని అజమాయిషీ చేశారు. ఆ ఐపీఎస్ అధికారికి ఈ రోజు ఏ గతి పట్టిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే చేసిన తప్పు ఊరికనే పోదండి. దానికి మూల్యం చెల్లించవలసిన రోజు వచ్చింది. న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, చట్టబద్ధంగా ఈ రోజున ఆయన ఎక్కడున్నాడండి? అందువల్ల ఉమ్, అధికారులు కూడా ఒకటేనండి చెప్పేది. అధికారులు ఇప్పుడు ఉంటారు. రాజకీయం అనేది రాజకీయ నాయకులు ఒక పార్టీ అధికారంలో ఉండేది 5 ఏళ్ళు ఉంటుంది, ఇంకా బాగా చేస్తే 10 ఏళ్ళు ఉంటుంది, ఇంకా బాగా చేస్తే 15 ఏళ్ళు ఉంటుంది. కానీ అధికారులు శాశ్వతం 35 ఏళ్ళ పాటు వాళ్ళ అధికారం ఉంటుంది. కాబట్టి ఉమ్, పద్ధతి ప్రకారం, లా ప్రకారం వాళ్ళ ఎలాగా అయితే లా ఉందో దాని ప్రకారం నడుచుకుంటే ఏ అధికారైనా, అధికారులు రాజకీయ నాయకులు కలిసి ఉంటేనే ప్రభుత్వ పాలన అందించడానికి, ఒక చక్కని పాలన అందించడానికి కారణభూతులు అవుతారు. ఉమ్, కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ రాకుండా ఈ రోజు మేము ఎన్ని బాధలు పడ్డా అవన్నీ కూడా మర్చిపోయి ఈ రోజు ఉమ్. దీన్ని మేము ఒక సెలబ్రేషన్ చేసుకునేటట్టు ఒక మంచి వాతావరణంలో మంచి ప్రభుత్వాన్ని ఇస్తున్నాం కాబట్టి ప్రజలందరూ ఆదరిస్తున్నారండి. పథకాలన్నీ వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ ఇచ్చుకుంటూ ఈ ఉమ్, కూటమి పాలన సాగుతుంది. ఉమ్. సార్ అంతేకాకుండా పిఠాపురంలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ కి 30 పడకలు ఉంటే 100 పడకలు చేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. ఈ రోజు దానికి ప్రారంభం అయితే జరుగుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది సార్? అంటే మీ నాయకుడు మాటలు చెప్పే నాయకుడు మాత్రమే కాదు, మాటల మీద నిలబడే నాయకుడు అని మీకు ఎలా అనిపిస్తుంది సార్? పిఠాపురం ప్రజలందరూ ఒకటే చెప్పుకుంటారండి. ఏ మూలకెళ్ళినా, ఎక్కడికెళ్ళినా రోడ్స్, డ్రైన్స్, హాస్పిటల్స్ ఎక్కడ ఉమ్, పిఠాపురం చేసుకున్న ప్రజలు చేసుకున్న అదృష్టం మా అదృష్టమో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయబట్టి ఆ ఉమ్, పిఠాపురానికి ఈ రోజు మహర్దశ ఏర్పడింది. ఎన్ని వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఆయన ఒకటే చెప్పారు, నేను ఇక్కడ ఉండలేకపోయినా సరే అన్నా మీరు ఉండక్కర్లేదు, మీ ఉమ్. ప్రతినిధులుగా ఉన్నారు, ఆ ప్రతినిధుల ఆధ్వర్యంలో చక్కని పరిపాలన ఉంది. టీచర్స్ అంటే మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ టీచర్ కూడా మొన్న మీరు చూసే ఉంటారు అవును సార్, అవును. సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా ట్రోల్ అయింది. వాళ్ళ కళ్ళనీళ్ళు అవును. పెట్టుకుని ఆనంద బాష్పాలు. మమ్మల్ని ఇలాగ ఉమ్, గుర్తించింది, గౌరవించింది ఎవరూ లేదు. పవన్ కళ్యాణ్ గారే మమ్మల్ని గుర్తించారని టీచర్స్, ఉమ్. అలాగే అవును సార్. ఆడపడుచులు, ప్రతి ఒక్కళ్ళు ఆ సొంత చెల్లెళ్ళు లాగా వరలక్ష్మి వ్రతం జరుగుతుంటే వాళ్ళందరికీ చీర సారీలు పెట్టడం. టీచర్స్ అవును. డే వస్తే టీచర్స్ కి ఆడవారికి చీరలు, మగవారికి డ్రెస్సెస్ ఇవ్వటం. ప్యాంటు షర్ట్. ఆయన ఉమ్, ఆయన ఒక కుటుంబంలో అనుకుంటున్నాడండి. ఇది నా కుటుంబం. ప్రజలందరూ నా కుటుంబం ఉన్నారు. నా కుటుంబ సభ్యులు. నా కుటుంబంలో ఉమ్. నేను ఎలా ఉంటానో ప్రజలతో కూడా అలాగే ఉండాలని 18 గంటలు పనిచేస్తూ, అలాగే మొన్న విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా మాకు కొంచెం దూరంగా ఉంది, గ్యాప్ వచ్చేస్తుంది జన సైనికులకి వాళ్ళకి అనుకున్నప్పుడు కూడా వెంటనే ఆయన తెలుసుకుని సేనతో సేనతో సేన. సేనాని అనే దాంతో 3 రోజులు మాతో గడపడం జరిగిందండి. అవును సార్. సో సార్ అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులతో ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్లుగానే టీచర్స్ కి డ్రెస్ ఇవ్వడం కావచ్చు, అదే విధంగా వరలక్ష్మి వ్రతానికి చీరలు ఇవ్వడం కావచ్చు, అంతకుముందు రాఖీ పండగకి ఎవరైతే సింగిల్ గా ఉంటారో అంటే భర్త లేని వితంతువులు వాళ్ళందరికీ చీరలు పెట్టడం, ఇవన్నీ కాకుండా హైలైట్ పాయింట్ ఏంటంటే తన సొంత డబ్బులతో ఎవ్రీ మంత్ అక్కడ ఉన్న అనాథ పిల్లలకి 40 మందికి
ఏకంగా 5,000 రూపాయలు చొప్పున అందించడం అది మీకు ఎలా అనిపిస్తుంది? అంటే అది అందరూ జీతం వస్తది కదండీ! ఆయనకొచ్చిన జీతాన్ని ఆయన ఒక్క పైసా కూడా ముట్టుకోకుండా, ఆ హ్మ్. జీతాన్ని ఎవరైతే బాగా చదువుకున్న అనాథ బాలలందరూ ఉన్నారో వారందరికీ కూడా ఆ జీతాన్ని డివైడ్ చేసి ప్రతి ఒక్కళ్ళకి 5,000 చొప్పున అందించడం జరుగుతుందండి. ఆయన నిర్ణయం ప్రభుత్వం నుంచి ఒక్క పైసా తీసుకోకూడదు. నేను సేవ చేయాలి. నేను సేవ చేయడానికొచ్చాను. కాబట్టి నేను సేవ హ్మ్. చేస్తున్నాను. అన్న అసల ప్రతి విషయం ఇది ఇది ఉంది, అది లేదు అని అనటానికి లేదండి. ఆయన్ని చూసి ఆయనకి ఏమొచ్చు? ఆయనకి రాజకీయం ఏమొచ్చు? హ్మ్. అసెంబ్లీ గేట్‌ని కూడా తాకనివ్వమన్న ఆయన రాజకీయం ఏంటో చేసి చూపిస్తున్నారు. అంటే రాజకీయాన్ని రాజకీయంగా చూడట్లేదండి. ఒక మంచి హ్మ్. పాలన, ఒక మంచి నాయకుడికి అధికారం వస్తే ఎలా ఉంటదో పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఈ రోజున దాన్ని చూపిస్తున్నారు మనందరికి. ఓకే. సార్ అంతే కాకుండా పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో విధంగా వైసీపీ వాళ్ళు విమర్శలు చేస్తూనే వస్తున్నారు. అంటే అధికారం లేనప్పుడు చేస్తే ఓకే. కానీ ప్రెజెంట్ ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. అయినా సరే ఏ పథకం అమలు చేసినా కానీ, ఏం చేసినా ఏదో విధంగా వైసీపీ వాళ్ళు ఇంకా టార్గెట్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి మీరిచ్చే సమాధానం ఏంటి సార్? ఒకటే ఒక సమాధానం అండి. ప్రజలు ఏమనుకుంటున్నారో వీళ్ళకి ఇంకా మత్తు దిగలేదండి. ఇన్నాళ్ళు అయిపోయినా హ్మ్. కూడా ఇంకా రాజకీయం మేము ఏ చేసినా రాజకీయం చేయొచ్చు. ఏం హ్మ్. మాట్లాడినా రాజకీయంగా మాట్లాడొచ్చు అన్న ధోరణిలోనే ఆ మత్తులోనే ఇంకా మేము ప్రభుత్వంలో ఉన్నామనే భ్రమలో ఉన్నారండి. ఆళ్ళ ఓకే. భ్రమల్లో తొలగించుకొని బయటకొచ్చి ప్రజల్లోకొస్తే ప్రజలు ఏం చెప్తున్నారో ఇంటే వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకి అర్థం అవ్వట్లేదండి. ఆయన ఇంకా రాజకీయం ఎట్లా ఉన్నదో ఆ భ్రమలు తొలగలేదు ఇంకా. నార్మల్‌గా ఓకే. భ్రమలు ఎప్పుడో తొలగిపోతాయి. వాళ్ళకి ఇంకా తొలగలేదు. అధికార దర్పం ఏదంటారంటే అధికార దర్పం ఒకటే కాదు. ఒక హ్మ్. వాళ్ళ నాయకుడి నుంచి వచ్చిన ఏవైతే ఎంత క్రూరంగా ఉంటదో హ్మ్. విమర్శించాలని సద్విమర్శ చేయాలండి. ఓకే. విమర్శించడానికి ఆళ్ళు అసలు అసెంబ్లీకే రావట్లేదండి. హ్మ్. రేపొద్దున్న అసెంబ్లీ స్టార్ట్ అవ్వబోతుంది. ఈ ఇవన్నీ ఏవైతే విమర్శలు చేయాలనుకున్నారో సద్విమర్శ చేస్తే మేము తీసుకుంటామండి. మా నాయకుడు కూడా తీసుకుంటాడు. మా హ్మ్. నాయకుడు అదే చెప్తాడు. తప్పు చేస్తే నిలదీయండి, ప్రశ్నించండి. మా పార్టీ దాంతో పుట్టింది. మేము ఒక రిజిస్టర్ పార్టీగా పుట్టి 14 సంవత్సరాల క్రితం ఈ రోజు హ్మ్. రికగ్నైజ్డ్ పార్టీగా ఎదిగాము. వరల్డ్ వరల్డ్ రికార్డ్ 100% అవును స్ట్రైక్ సార్. రేట్‌తో ఈ రోజు ఉన్నామంటే వరల్డ్‌లో ఏ పార్టీ కూడా పుట్టి పెట్టిన తర్వాత ఇలాంటి స్ట్రైక్ రేట్ ఉన్న పార్టీ ఏ పార్టీ లేదు. ఇంకా రాదు కూడానండి. ఓకే. సో, థాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని, మీ అనుభవాలను మాతో పంచుకున్నందుకు. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. నమస్తే.